ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ కాకరకాయల పులుసు అండి. ఈ కాకరకాయ ఎగ్ కర్రీ వచ్చేసి వారంలో ఒక రోజు మా ఇంట్లో కంపల్సరీ ఉంటుందండి. మా ఇంట్లో ఆయనకు వచ్చి చాలా ఇష్టం ఈ కాకరకాయ పులుసు ఇలా చేస్తే. ఈ కర్రీలో వచ్చేసి మనం ఎగ్ తనిగా బాయిల్ చేసి వేస్తామండి. అలానే ఆమ్లెట్ తనిగా వేసి దాని తర్వాత కర్రీ ఉడికేటప్పుడు వేస్తాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈరోజు ఈ ఎగ్ కాకరకాయ పులుసు ఎలా చేసేదని చూద్దాం. కాకరకాయ కర్రీ చేసేదానికి ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలండి. ఒక పెద్ద ఉసిరికాయ సైజ్ చింతపండుని ఒక బౌల్లో తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని క్లోజ్ చేసేయండి. ఒక 10 నిమిషాలు నానాలా. కాకరకాయలు వచ్చేసి 250 గ్రామ్ అండి. కాకరకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి రౌండ్గా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మిక్సింగ్ బౌల్లో ఒక గుడ్డుని ఇలా యాడ్ చేసుకొని దాన్ని బాగా బీట్ చేసుకోండి. ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో మనం బీట్ చేసుకున్న ఎగ్ని యాడ్ చేసుకోండి. ఈ ప్యాన్లోనే మనం కర్రీ చేయబోతామండి. కాబట్టి ముందుగా మనం ఆమ్లెట్ వేసుకొని ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి కర్రీ చేసుకుందాం. ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ టర్న్ చేసుకోండి. ఆమ్లెట్లో వచ్చేసి ఉప్పు కారం ఏమీ వేయక్కర్లేదండి. అలానే మనం ఆమ్లెట్ వేసి తీసుకుంటేనే ఈ కర్రీ వచ్చేసి టేస్ట్ బాగుంటుంది. ఇది ఒక మెథడ్ అండి. ఇప్పుడు మరో గుడ్డుని ఆమ్లెట్ వేసుకునేద్దామండి. ఆయిల్ ఉంది ప్యాన్లో. ఈ గుడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఈ సైజులో కట్ చేసి చాలండి. మరీ పల్చగా కట్ చేసి మనం పులుసులో యాడ్ చేసేటప్పుడు ఫుల్గా వచ్చేసి స్మాష్ అయిపోతాయండి. కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ తగ్గించి బాగా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఇలా ఒక్కొక్క సైడ్ టర్న్ చేసుకుంటూ ఉండండి. ఒక సైడ్ కాలినాక మరొక సైడ్ ఇలా టర్న్ చేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ ఎక్కువ వేసి మనం కర్రీ చేసేను టేస్ట్ వచ్చేసి అంతగా బాగోదండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి చేస్తేనే ఆ కర్రీ టేస్టు. కాకరకాయ బాగా ఎర్రగా ఇలా ఫ్రై అయినాక ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఒక 50% ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు వచ్చేసి మీడియం సైజ్ 2 టొమాటోని కట్ చేసి యాడ్ చేసుకోండి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనం చింతపండుని నానబెట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. టొమాటో ఫ్రై అయ్యేదానికోసం నేను సాల్ట్ వేసినానండి. టొమాటో బాగా ఫ్రై అయినాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోండి. ఇందులోనే మనం బాయిల్ చేసిన ఎగ్ను యాడ్ చేసుకుందాం. ఎగ్ వేసి ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలా. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచి. ఎగ్ బాగా ఫ్రై అయిందండి. ఇందులో వచ్చేసి ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసున్నాను. ఈ కారం వచ్చేసి ఇంట్లో గ్రైండ్ చేసిందండి. మేము కారం గ్రైండ్ చేసేదానికి ఎండుమిర్చి, ధనియాలు, దాని తర్వాత మెంతులు, కందిపప్పు వేసి బాగా ఎండలో ఎండబెట్టి దాని తర్వాత మేము గ్రైండ్ చేసుకొని వచ్చుకుంటాం. ఇప్పుడు వచ్చేసి చింతపండు నీళ్ళని యాడ్ చేసుకుందాం. ఒక 1/2 లీటర్ నీళ్లు యాడ్ చేసి నేను చింతపండుని కరగ తీసుకున్నానండి. చింతపండు నీళ్ళని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మరొక 1/2 గ్లాస్ వాటర్ వచ్చేసి యాడ్ చేసుకోండి. మొత్తం మనం ఈ కర్రీకి వచ్చేసి 1.5 లీటర్ నీళ్లు యాడ్ చేసి ఉన్నాము. బాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. నాకు తక్కువ ఉంది కాబట్టి మరొక 1/2 టీ స్పూన్ వచ్చేసి నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టేయండి. కర్రీ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని మనం ఆమ్లెట్లు వేసి తీసుకున్నాం కదండి. ఆమ్లెట్ని ఈ కర్రీలో యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి. ఆమ్లెట్లు లోపలికి ఉండాలా. అప్పుడే అండి కర్రీలో ఉండే ఉప్పు, కారం, పులుపు అన్నీ వచ్చేసి మనం ఆమ్లెట్లో యాడ్ అవుతాయి. టేస్ట్ అప్పుడే బాగుంటుంది. తర్వాత క్లోజ్ చేసేయండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించినారంటే మనకు ఎగ్ కర్రీ రెడీ అండి. మధ్య మధ్యలో ఒక 2-3 టైం కలుపుకోండి. పది నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు కర్రీ చెక్ చేసి చూద్దామండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాకరకాయ పులుసులో ఇలా ఎగ్ వేసే వల్ల మనకు కాకరకాయలో ఉండే సేదు వచ్చేసి తెలియదండి. అందరూ ఇష్టపడి తింటారు. కాకరకాయ అంటేనే కొన్ని మంది పెద్దవాళ్ళు సరే అండి, చిన్నవాళ్ళు సరే వద్దంటారు. అలా చెప్పే వాళ్ళకి ఈ స్టైల్లో ఈ కర్రీ ఇలా చేసి ఇవ్వండి. చాలా ఇష్టపడి తింటారు. టేస్ట్ బాగుంటుందండి. కాకరకాయ గుడ్డు పులుసు వచ్చేసి ఈరోజు నేను మధ్యాహ్నం లంచ్కి చేస్తానండి. రైస్కు సరే అండి, ఇడ్లీ, దోశలకు అన్నిటికీ ఒక మంచి సైడ్ డిష్. ఇదే స్టైల్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.